మీ చేపల పులుసులో చేప ముక్కలు విరిగిపోతున్నాయా? అయితే ఈ పద్ధతి ఒకసారి ట్రై చేయండి. ముక్కలు గట్టిగా ఉండి రుచి అద్భుతంగా వస్తుంది. అందరికీ నమస్కారం అండి. నేను రాణి. ఈరోజు నేను వేపుడు చేప ముక్కల పులుసు ఎలా చేయాలో చూపిస్తున్నాను. అర కేజీ చేప ముక్కల్ని తీసుకొని ఉప్పు వేసి శుభ్రంగా కడిగి తీసుకున్నాను. ఇందులోకి ఒక స్పూను ఉప్పు వేయాలి. 2 స్పూన్ల కూరకారం వేశాను. కొంచెం పసుపు కూడా వేయాలి. తర్వాత ఒక స్పూను నూనె వేయాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా యాడ్ చేయాలి. ఈ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు అంతా చేప ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి ఉప్పు, కారాలు పట్టేలాగా బాగా కలుపుకొని దీన్ని అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. తర్వాత ఒక పెద్ద సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకొని నీళ్లు పోసుకోవాలి. చింతపండు నానిన తర్వాత రసం తీసి పెట్టుకోవాలి. స్టవ్ పై నాన్ స్టిక్ పాన్ పెట్టుకోవాలి. అందులోకి చేప ముక్కల్ని వేపడానికి సరిపడా ఆయిల్‌ని పోయాలి. ఈ ఆయిల్‌ని వేడెక్కనిద్దాము. స్టవ్ మంటను హైలో ఉంచి వేడెక్కనివ్వాలి. ఈలోగా ఫ్రిడ్జ్‌లో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఒక్కొక్కటిగా ప్యాన్‌లో పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మంటని మీడియంలో ఉంచాలి. చేప ముక్కలన్నీ ప్యాన్‌లో సర్దుకున్న తర్వాత వీటిని వేగనివ్వాలి. మీడియం ఫ్లేమ్‌లో ఉంచి వేగనివ్వాలి. వీటిని గట్టిగా క్రిస్పీగా వేయించాల్సిన అవసరం లేదు. కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిరగవేసుకొని రెండో వైపు కూడా కొంచెం ఎర్రగా వేగేలా చూసుకోవాలి. పులుసులో ఉడికిస్తాం కాబట్టి ఇవి మరీ క్రిస్పీగా వేయించాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేగితే సరిపోతుంది. చేప ముక్కలన్నీ వేగాయి కదా! తీసి ప్లేట్‌లో పెట్టుకుందాము. ఇప్పుడు చేప ముక్కల్ని వేయించగా ప్యాన్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ మిగిలింది. ఆ ఆయిల్‌ని స్టవ్ పై కడాయి పెట్టుకొని అందులోకి వేస్తున్నాను. గ్రేవీకి ఈ ఆయిల్‌ని వాడుతున్నాను. ఒక టేబుల్ స్పూను చేపలు వేయించిన ఆయిల్‌కి తోడు ఇంకో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేశాను. ఈ ఆయిల్ వేడెక్కేలోగా ఒక పెద్ద సైజు ఉల్లిపాయను తీసుకొని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కల్ని మిక్సీ జార్‌లో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయింది. మనము కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్న ఉల్లి ముక్కల్ని వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి. కొంచెం కరివేపాకు వేయాలి. ఒక 3 పచ్చిమిర్చిని పొడవు ముక్కలుగా కట్ చేసి మధ్యకు చీల్చుకోవాలి. ఆ పచ్చిమిర్చి చీలికలను కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు ఉల్లి ముక్కల్ని కొంచెం సేపు మగ్గనిద్దాము. కొంచెం మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. ఫిష్ ముక్కల మ్యారినేషన్‌లో కూడా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇప్పుడు గ్రేవీలోకి ఇంకొక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది. ఇప్పుడు కూరకారం 2 స్పూన్లు వేస్తున్నాను. కారం అంతా కలిసేలాగా కలుపుకొని తర్వాత మనము చిక్కగా చింతపండుని పిసికి రసం తీసుకున్నాం కదా! ఆ చింతపండు రసాన్ని పోయాలి. మూత పెట్టి గ్రేవీని మరగనిద్దాము. గ్రేవీ మరిగింది. ఇప్పుడు వేయించుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఒకసారి కడాయిని అంతా కుదిపితే చేప ముక్కలు గ్రేవీలో సమానంగా స్ప్రెడ్ అవుతాయి. ఇప్పుడు స్టవ్ మంటని మీడియంలో ఉంచుకొని చేప ముక్కల్ని ఉడకనివ్వాలి. గ్రేవీ కొంచెం చిక్కబడేదాకా ఉడకనిద్దాము. ఈలోగా పులుసులోకి వేయడానికి కావాల్సిన మసాలా పొడిని తయారు చేసుకుందాము. స్టవ్ పై నాన్ స్టిక్ పాన్ పెట్టుకోవాలి. అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేయాలి. 2 దాల్చిన చెక్క ముక్కలు వేసుకోవాలి. 6 లవంగాయలను కూడా వేయాలి. ఈ మసాలా దినుసుల్ని స్టవ్ మంటను సిమ్‌లో ఉంచుకొని మాడకుండా దూరగా వేయించుకోవాలి. మసాలా దినుసులు మాడకూడదు. అందుకని సిమ్‌లో పెట్టి వేయించుకోవాలి.
ఇవి ధనియాలు, మసాలా దినుసులు వేగాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. 2 గరిటెల కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి వేస్తున్నాను. ఒక్కో గరిటె 2 టేబుల్ స్పూన్లు కొలత పడుతుంది. అంటే 2 గరిటెలు వేసాం కదా! 4 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేశాను. దీన్ని స్టవ్ ఆపేసుకొని ఈ కొబ్బరి పొడిని గరిటెతో కలుపుతూ ఉండాలి. ప్యాన్ వేడికే కొబ్బరి పొడి వేగిపోతుంది. అలా కలుపుతూ ఉంటే కొంచెం సేపటికి కొంచెం వేగినట్లు ఎర్రగా మారుతుంది కొబ్బరి పొడి. చూడండి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఆరనిచ్చి మిక్సీ జార్‌లో వేసుకొని పొడిగా గ్రైండ్ చేసుకోవాలి. చేపల పులుసు కొంచెం చిక్కగా ఉడికిందేమో చూద్దాము. గ్రేవీ కొంచెం చిక్కబడింది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని వేసుకోవాలి. ఈ పొడి మొత్తం పడుతుంది. మనం తయారు చేసిన పొడి మొత్తం ఈ కర్రీకి పడుతుంది. గ్రైండ్ చేసిన పొడినంతా వేసి కడాయిని ఇలా కుదుపుతూ మసాలా అంతా గ్రేవీలో కలిసేలాగా చేయాలి. ఒకవేళ ఎక్కడన్నా కలవకపోతే అట్ల కాడతోటి చేప ముక్కని ఇట్లా తిరగవేస్తే మసాలా గ్రేవీలోకి వెళ్తుంది. ఈ విధంగా చేసుకొని ఇప్పుడు స్టవ్ మంటను సిమ్‌లో ఉంచి గ్రేవీ ఇంకొంచెం దగ్గర పడేదాకా ఉడికించాలి. గ్రేవీ ఉడికి అందులోంచి ఆయిల్ బయటికి వచ్చేదాకా ఉడికించాలి. కొంచెం సేపటి తర్వాత తీసి చూస్తున్నాను. గ్రేవీ చిక్కబడింది. ఆయిల్ కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు వేపుడు ముక్కల చేపల పులుసు రెడీ అయింది. దీన్ని వేడి వేడి అన్నంతో కానీ, లేదా చపాతీ, రోటీలతో కానీ, రాగి సంకటితో కానీ తిన్నా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ నచ్చిందా? నచ్చితే వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్‌లో చెప్పండి. థాంక్స్ ఫర్ వాచింగ్.